భారత పార్లమెంట్ ముఖ్యంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా ఇండియా గ్రూపు ఇంపీచ్మెంట్ అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. 118 మంది ఎంపీలు సంతకం చేసి భారతదేశ చరిత్రలో, భారత స్వతంత్ర పార్లమెంటు చరిత్రలో ఇలా కొంతమంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఎప్పుడూ విజయం సాధించలేదు. ఇప్పుడు ఓం బిర్లా మీద కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది, ఇండియా ప్రతిపాదించిన నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోతుంది, గెలవదు. ఓం బిర్లా స్పీకర్గా కొనసాగుతారు. కానీ మరి ఇప్పుడు విజయం ఎవరిది? బీజేపీ లెడ్ ఎన్డీఏదా, కాంగ్రెస్ లెడ్ ఇండియాదా? ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకు ఈ నోటీస్ ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు? ఎవరి మీద? ఓం బిర్లా, లోక్సభ స్పీకర్ అండి, చాలా అత్యున్నతమైన పోస్టు. ఇండియా కాన్స్టిట్యూషనల్ ప్రెసిడెన్స్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఈజ్ ద సుప్రీం ఆఫ్ ది పార్లమెంటరీ వ్యవహారాలండి. జాయింట్ సెషన్ అని ఇలాంటి అన్ని విషయాల్లోనూ ఉంటుందన్నమాట రాజ్యాంగబద్ధంగా. మరి అంతటి నేత మీద ఎందుకు ప్రవేశపెట్టారు రాజ్యాంగబద్ధ పోస్ట్ మీద అంటే, ఆయన వ్యవహార శైలి అని కాంగ్రెస్ చెప్తుంది. ఏంటి? అపోజిషన్ పార్టీలు నోరు నొక్కేస్తున్నారు, ఆయన నిష్పక్షపాతంగా లేరు, బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. తర్వాత అక్కడ ఉమెన్ ఎంపీలని అవమానించారు. 74 మంది ఉమెన్ ఎంపీస్ పార్లమెంట్లో ఉన్నారు, 14% అంటే ఇప్పుడు ఈ 18వ లోక్సభలో. వాళ్ళని అవమానించారు. అసలు ఉమెనే తక్కువ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఈ ఉమెన్ ఎంపీలు, కాంగ్రెస్ విపక్షాల ఉమెన్ ఎంపీస్ సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి మీదే అటాక్ చేయబోయారు ఉమెన్ ఎంపీలు అంటూ అవమానించారు. చాలా దారుణమైన వ్యవహారం. ఎందుకంటే పార్లమెంట్లో, లోక్సభలో ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఉమెన్ ఎంపీలను సస్పెండ్ చేయొచ్చు, మార్షల్స్ పెట్టవచ్చు ప్రధానమంత్రి రక్షణకి, లేకపోతే వాళ్ళ సీట్లు మార్చవచ్చు. అంత సుప్రీం అథారిటీ స్పీకర్ దగ్గర ఉన్నప్పుడు ప్రధానమంత్రి మీరు రావద్దు, ఉమెన్ ఎంపీలు అటాక్ చేస్తున్నారని ఉమెన్ ఎంపీలని అటాక్ చేశారు అని ఉమెన్ ఎంపీలని పార్లమెంటరీ ప్రొసీజర్ని ఈయన తొంగలో తొక్కారు. కాబట్టి ఈయన కుదరదు ఆ సీట్లో అంటూ నో కాన్ఫిడెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది వీగిపోతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 94 ఆర్టికల్ 94C ప్రకారం ఈ బిల్లు అంటే 2 ఎంపీలు మినిమం సంతకం చేయాలి. ఈ బిల్లు అక్కడ లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభతో సంబంధం ఉండదు. లోక్సభలో ప్రవేశపెడితే ఎఫెక్టివ్ మెజారిటీ అంటారన్నమాట. అంటే మొత్తం మెజారిటీ ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ సంబంధం లేదు. ఎఫెక్టివ్ సింపుల్ మెజారిటీ కాదండి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మొత్తం లోక్సభలో ఉన్న మెంబర్స్ ఎంత 543 మందిలో 50% కంటే ఎక్కువ, అంటే 272 మంది దీనికి అనుకూలంగా ఓటేయాలి. కానీ ఇక్కడ ఇండియా గ్రూప్కి ఉన్నది 232 మాత్రమే. కానీ అక్కడ ఎన్డీఏ గ్రూప్కి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇండియా గ్రూప్ అందరూ కలిసిన ఈ లోక్సభ స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ బిల్లు పాస్ అవ్వదు, ఆ తీర్మానం పాస్ అవ్వదు. కాబట్టి ఓం బిర్లా లోక్సభ స్పీకర్గానే కంటిన్యూ అవుతారు. కానీ విజయం మాత్రం కాంగ్రెస్ అవ్వబోతుంది. ఎందుకు? ఇండియాది అవ్వబోతుంది. ఎందుకు? ఈయన రెండవసారి 18వ లోక్సభ స్పీకరు, రెండవసారి వరుసగా లోక్సభకి ఎన్నికైన రెండో వ్యక్తి అనమాట. చాలా సుదీర్ఘకాలం పాటు లోక్సభ స్పీకర్గా ఉన్నారు. మరి ఈయన బీజేపీకి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా, అన్బయాస్డ్గా ఉన్నారా, లోక్సభని సరిగ్గా డిస్కషన్, లోక్సభ వీళ్ళ అపోజిషన్ పార్టీస్ నోరు నొక్కేస్తున్నారా, రాజ్యాంగబద్ధ చర్చలకు తావివ్వడం లేదా అనేది మనం ఇక్కడ పరిశీలించాలి. దీన్ని హైలైట్ చేస్తుంది ఇండియా గ్రూప్. ఇది కాంగ్రెస్ హైలైట్ చేస్తుంది అనమాట. ఇదిగో లోక్సభ స్పీకర్ వల్ల మేము ఎలా అవుతున్నామని ఒక హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్సభ స్పీకర్ మీద పెట్టేటప్పుడు అక్కడ ఆయన సీట్లో ఉండకుండా వేరే ప్యానల్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి ఆయన అక్కడ డిఫెండ్ చేసుకుంటారు ఆర్టికల్ 96 ప్రకారం. అంటే అక్కడ చర్చ ఏం జరుగుతుంది? ఇదిగోండి బీజేపీ వ్యవహార శైలి, ఈ లోక్సభ స్పీకర్ వ్యవహార శైలి అనేది దేశవ్యాప్తంగా చర్చల్లో పెడుతున్నారు. కాబట్టి ఆయన మీద చర్చకి, ఆయన క్యారెక్టర్ మీద, వ్యక్తిత్వం మీద చర్చ జరగబోతుంది లోక్సభలో. ఒకరోజు జరగవచ్చు, కొన్ని గంటలు జరగవచ్చు. కాబట్టి ఇది చర్చకు దారి తీస్తుందంటే ఇది ఓటమే ఎన్డీఏ గ్రూప్కి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు? ఆయన నరవాణే బుక్కి సంబంధించింది, ఎంపీలను అవమానించడం, లోక్సభలో స్పీకర్కు ఉన్న అధికారాన్ని ఉపయోగించుకోకుండా అపోజిషన్ పార్టీని తిట్టడం, అది ఉమెన్ ఎంపీలను అవమానించడం, ప్రధానమంత్రిని రావద్దనడం ఏంటి? అక్కడ తీసుకొచ్చి మార్షల్స్ పెట్టవచ్చు కదా ప్రొటెక్షన్ అని సుప్రీం అథారిటీ ఉంది. ఎంపీలని అక్కడ కూర్చున్నారంటే ఇలా జరిపే అధికారం ఆయనకు ఉందండి. ఆయన ఆదేశించవచ్చు, అవసరమైతే బయటకు ఎక్స్పెల్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే దీనికి ముందే ఒక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు బయటికి పంపించారు కదా, అలా ఎందుకు పంపలేదు ఇన్ఫర్మేషన్ ఉంటే? కాబట్టి లోక్సభ స్పీకరు బీజేపీని, మోడీని రక్షించడానికే ఇది చేశారు, అవమానించారు అనేది తీసుకొస్తున్నారు. మరి
చర్చ జరుగుతుంది. కాబట్టి లోక్సభ స్పీకర్ మీద ఇండియా గ్రూప్ ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోతుంది, 100% ఓడిపోతుంది. ఓం బిర్లాయే లోక్సభ స్పీకర్గా కొనసాగుతారు. ఇండియాదే గ్రేపు, కానీ ఇండియా గ్రూప్కి ఇది ఓటమి, కాంగ్రెస్కి విజయంగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు.